మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చిజు గారు నమస్తే. నమస్కారం అండి. సో ఇప్పటికి దేవిలో ఉన్న అందం అలానే ఉంది. 1999 అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 25 years అయిపోయింది. సో అప్పుడు సిజు గారు ఇప్పుడు సిజు గారు అలానే ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదు, టెన్షన్ లేకుండా లైఫ్ బతుకుతున్నా అంతే. నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. లావ్ అయిన వాళ్ళందరూ ముసలోళ్ళు అయిన వాళ్ళందరూ టెన్షన్స్ తో ఉన్నారా సినిమా వాళ్ళు? మనకు అదే కదా మెయిన్ ముఖ్యం. మనం టెన్షన్ తో ఉంటేనే మన ఏజ్ పెంచుతుంది, మనకు హడావుడి ఎక్కువ అయిపోతుంది. ఏం చేయాలో ఏదో అవుతుంది, లైఫ్ లే అవుతుంది. ఓకే, నాకు అలాంటి ఏమీ లేదు. లైఫ్ ఏది వస్తుందో అదే లైఫ్. సో గుడ్ వస్తే గుడ్, బ్యాడ్ వస్తే బ్యాడ్. మనం ఫేస్ చేయాలి. ఏదైనా కూడా మనకు కావాల్సిన ఏది రాలేదు కదా. మంచిది చెడ్డది ఏదైనా కూడా మనకు వస్తుంది. మన అది రెండు హ్యాతులను తీసుకోవాలి. ఓకే, దాంట్లో సాల్వ్ చేయాల్సిన మనకు ఒక సొల్యూషన్ వస్తుంది, సాల్వ్ చేయాలి. లేదంటే అలా వదిలేసి అది తీసుకోవాలి అంతే. సో బేసికల్ గా మీరు మలయాళం కదా? అవును. తెలుగు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 పిచెస్ పైన అయింది కదా తెలుగులో. సో ఇక్కడ ఉన్నట్టు నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. నాకు భాష నాకు కొంచెం ఇష్టం యాక్చువల్లీ. భాష నేర్చుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం. సో అందుకే నేను బాగా ట్రై చేశారు. కానీ ఇప్పుడే ఓకే అయింది నాకు. కొంచెం తెలుగు ఓకే అనుకున్నా నేను. కొంచెం కాదు, ఫుల్ గా ఓకే అయిపోయింది. అయ్యో, ఇప్పుడు కూడా గ్రామర్ కానీ అదని కొన్ని విషయాలు నాకు డౌట్ వస్తుంది. బట్ ఓకే, స్లోగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మాటల్లో అలా వర్డ్స్ కరెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు కొంచెం మలయాళం కన్నా తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు. నాకు లేదు. ఓకే ఓకే. సో 90 సినిమాలు తెలుగులో. అవును. 1919 నుంచి 99 నుంచి ఇప్పుడు 2020 బాగా చేశారు. అంతే, నువ్వు నాకు నచ్చావు, గౌతమ్ యశస్వి, లంక, సింహరాశి, మనసంతా నువ్వే. ఆల్మోస్ట్ నా కెరీర్ చూస్తే, తెలుగు పిక్చర్ చూస్తే నాకు ఆల్మోస్ట్ 60-70% పిక్చర్స్ 100 days ఉంటుంది. అది నాకు ఒక అదృష్టం. ఓకే, నాకు ఎప్పుడైనా కూడా తెలుగే నాకు హ్యాపీగానే ఉంది. నా కెరియర్లో నా పర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఒక 50% నన్ను యూజ్ చేసేది తెలుగు ఇండస్ట్రీ. అవును. విచ్ భాష నా మదర్ టంగ్ మలయాళం కాబట్టి మలయాళం చేశాను తప్ప దే డిడ్ంట్ యూజ్ మీ. ఇక్కడే ఎక్కువ యూజ్ చేస్తారు నన్ను. ఓకే, కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వికట కవిలో ఒక 90 years old క్యారెక్టర్ చేస్తున్నాను. అవును. సో అలాంటి క్యారెక్టర్ నాకు ఇక్కడే వస్తుంది. ఆర్టిస్ట్ కి మన భాష వాళ్ళు, మన వాళ్ళు ఎప్పుడు గుర్తించరు. పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క భాష వాళ్ళు, పక్క డైరెక్టర్స్, పక్క హీరోస్ ఎక్కువ గుర్తిస్తారు తనలో అంత టాలెంట్ ఉంది అని. దానికి మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడియన్స్ యాక్చువల్లీ దే రెస్పెక్ట్ ఎ లాట్. అదే నాకు అనుకున్నాను. నేను చూస్తే సౌత్ ఇండియాలో ఆర్టిస్ట్ కు మాక్సిమం రెస్పెక్ట్ తెలుగులో ఇస్తున్నాను. తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఐ ఫీల్. ఓకే, ఇప్పుడు వాళ్ళు మనకిచ్చిన ప్రేమ, వాళ్ళు మనకిచ్చిన మర్యాద, అది చూస్తే మనం ఇంకా చేయాలనిపిస్తుంది మనకు. ఓకే, ఇప్పటికి ఎక్కడన్నా బయటకు వెళ్తే దేవి సినిమా హీరో రాయినా అదే అంటారా? అదే నేను ఎన్ని క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత కూడా దేవి అక్కడ కూడా ఇప్పుడు గుర్తుపెడుతుంది వాళ్ళు. ఇప్పుడు తెలుగువాడు అన్ని ప్లేస్లు ఉన్నారు కదా. ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్ కానీ వాళ్ళందరూ అక్కడ కేరళ కూడా వచ్చేస్తున్నారు. సో అక్కడ మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే, సార్ నేను మలయాళీ ఆడియన్స్ అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే, సార్ మీరు దేవిలు చేశాను. అబ్బా నువ్వు తెలుగునా, ఓకే చెప్పరా మాట్లాడుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు. ఆ పిక్చర్ నాకు పెద్ద రేంజ్ ఇచ్చింది. ఓకే, సో బట్ ఆ సినిమా ఫస్ట్ టైం మీరు తెలుగులో యాక్ట్ చేసేటప్పుడు అనుకున్నారా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని, నాకు ఇంత పేరు వస్తుందని? ఫస్ట్ మీకు క్వశ్చన్ చెప్తాను నేను. యాక్చువల్లీ నేను మలయాళీ ఆడియన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి దేవుడి పిక్చర్లు, అలాంటి పిక్చర్స్ కేరళలో ఉంటుంది. వాళ్ళు దట్ ఆడియన్స్ ఇస్ డిఫరెంట్. దే డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్ దాట్ టైప్. ఇప్పుడు కొంచెం దేవుడి పిక్చర్ కనెక్ట్ చేసి సైంటిఫికల్ గా కనెక్ట్ చేసి వస్తున్నాం. అది తప్ప ఆ టైంలో మన దేవి రిలీజ్ టైంలన్నీ అలాంటి ఒక పిక్చర్ కూడా లేదు. దేవుడి విషయం వేరే, అది విజువల్ చేసి సినిమా చూడడం అంత రేంజ్లో ఎవరు ఆడియన్సే లేదు అసలు. సో ఆ టైంలో నేను 3 years కష్టపడి ఆ పిక్చర్ చేశారు. దేవి పిక్చర్ ఫినిష్ అవడానికి 3 years పడింది. అవునా? గ్రాఫిక్స్ అదంతా ఓకే, చాలా కష్టపడి చేశారు. మన ఆ టైంలో గ్రాఫిక్స్ అంటే చాలా కష్టం. ఒక్క షాట్ తీయడానికి హాఫ్ డే 1 day పడుతుంది ఒక్క షాట్ తీయడానికి. సో అంత కష్టపడి చేశారు ఆ పిక్చర్. సో ఆ పిక్చర్ 3 years షూట్ చేసిన తర్వాత నేను ఏవిఎంకి వెళ్ళి ప్రివ్యూ చూసా.
ప్రివ్యూ చూసినప్పుడు మొత్తం పావు దేవుడు ఇదన్నీ నాకు 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 పర్సనల్గా నాకు నచ్చలేదు అసలు. నచ్చలేదంటే నాకు నా కాన్షియస్కు అది యాక్సెప్ట్ చేయలేదు. ఇదన్నీ జరుగుతుంది, అది ఎంట్రా దేవుడిలో ఒక పావు లోకం నుంచి ఒకడు ఈ లోకంలో వస్తున్నదని ఎవరు చూస్తున్నారు అలా ఫీల్ వచ్చింది నాకు. 3 years పోయింది నాదే, ఇంకా మళ్ళీ నేను బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి అలా ఫీల్ అయిపోయారు. నేను వెళ్ళిపోయారు నేను యాక్చువల్లీ. తర్వాత ఈ పిక్చర్ హిట్ అయ్యే విషయం కూడా నాకు తెలియదు అసలు. దేవి ఇక్కడ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అనే విషయం కూడా నాకు తెలియదు. ఒక 200-300 days తర్వాత రఘువర్ధన్ ఒకవాడు వచ్చి నేనే కావాలని చెప్పి నిన్న పట్టుకొని తీసుకొచ్చారు ఇక్కడికి. అప్పుడు దాకా నాకు తెలియదు దేవి హిట్ అయిన విషయం. సో దాని తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో ఐ డెంట్ ఎంజాయ్ దట్ హిట్ స్పాన్. ఓకే. నీకు మర్చిపోలేని ఒక సీన్ అంటే ఏమని చెప్తారు దేవి మూవీలో? నాకు యాక్చువల్లీ ఒక యాక్సిడెంట్ జరిగింది దాంట్లో. యాక్సిడెంట్ అంటే మనం కుళుమని వెళ్ళాలి సాంగ్ అండ్ క్లైమాక్స్ తీయడానికి. సో ఒక ప్లేస్లో ఫెన్సింగ్ వేసారు, అలాగా ఫుల్ మజ్జు, ఫుల్ స్నో ఉంది, అలా నీట్గా ఉంది. సో గురుగారు చెప్పారు ఇక్కడి నుంచి నేను ఆ సైక్లోన్కి వెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది కదా సీన్లు క్లైమాక్స్, అవును అవును ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సైక్లోన్ తీసుకెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది. సో రోలింగ్ తీసుకోవాలని చెప్పారు. సో నేనేం చెప్పాను, సార్ ఇక్కడ క్లీన్గా ఉంది ఐస్, నేను ఇక్కడి నుంచి రోల్ చేసి కిందకి వెళ్ళిపోతాను, మీరు షూట్ చేసుకుని అలా ప్లాన్ చేశారు. సో నేను ఫెన్సింగ్ దాడి అలా నిలబెట్టి కెమెరా ఆన్ చేసిన తర్వాత ఒక 20 feet అలా రోల్ అయితే నేను కిందకి పడిపోయింది లోయలోకి. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ ద విజిటర్స్ షుడ్ నాట్ గో దర్, అక్కడ వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఈ పర్వతాలు గ్యాప్ ఉంటుంది, స్ప్లిట్ చేసి దాని మీద మంచు ఉంది కదా. సో దట్ స్నోలు మనకు తెలియదు ఆ డీప్. ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ 30-50 feet గ్యాప్ ఇది. ఏదో దేవుడు పుణ్యం నేను అలా వెళ్ళారు. దాని మధ్యలో ఒక లాగ్ అలా ఉంటుంది, ఆ లాగ్ మీద 2 కాళ్ళు ఇలా పడిపోయారు. దానికోసం నేను ఎస్కేప్ అయింది. ఓకే. కింద చూస్తే ఒక 20-25 feet గ్యాప్ డీప్ ఉంది, కిందకి వెళ్ళిపోతే అంతే అవుట్. అరే అలా పట్టుకొని నాకు కొంచెం టైం షివరింగ్ వచ్చేసింది. దాని తర్వాత అక్కడ మిలిటరీ వాళ్ళు వచ్చి ఎందుకు ఫెన్స్ వేసినా మీకు తెలియదా, దాన్ని ఇట్స్ డేంజర్ స్పేస్, అందుకే మనం వేసారు, మీరు ఇలా వెళ్ళని చెప్పి అలా నాకు చెప్పారు. నాకు మీరు అలా ఫోర్స్లు కొట్టు, అప్పుడు హార్డ్ అవుతుంది, అలా పట్టుకుని పైకి రా అని చెప్పారు. అలా చేసి పైకి వచ్చి ఓకే హ్యాపీ సూపర్. అసలుకి సో అంత రిస్క్ చేశారు కాబట్టి ఆ సినిమా కూడా అంత సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా సీన్లు రిస్క్ ఉంది దాంట్లో. పావు ఒకటి చనిపోయారు దాంట్లో, ఒక పావు తీసుకొచ్చిన వాడు పావు బైక్ లో బైక్ చేసి. అవునా? వైజాగ్ లో చనిపోయారు. అంటే రియల్ స్నేక్. అరే అన్ని రియల్ స్నేకే. వాళ్ళు స్టిచ్ చేసిన చెప్తున్నారు కదా, యాక్చువల్లీ దట్ స్టిచ్చింగ్ అయినా కూడా మన పళ్ళు తీసుకుంటే అది చచ్చిపోతుంది. యాక్చువల్లీ పావు చనిపోతుంది. సో వాళ్ళు ఏం చేసినాక వాళ్ళు ఆ విషాలు తీస్తున్నావు, బైట్ చేసి ఆ విషాలు తీసి ఇంకా అది ఫామ్ అవడానికి టైం ఉంది కదా. సో ఆ టైం లోపల మమ్మల్ని ఆ షూటింగ్ చేపిస్తున్నాం. ఓకే. లేకుండా ఆయన పళ్ళు తీస్తే అది చనిపోతుంది. ఓకే. ఎన్ని స్నేక్స్ వాడారు మొత్తం సినిమా మొత్తానికి? చాలా. మీకు భయం వేసింది ఎప్పుడన్నా? జాతకాలో ఏమో నా పిక్చర్లు అన్ని స్నేక్స్ ఉన్నాయి. ఆ పిక్చర్ తర్వాత చిరంజీవి పిక్చర్లో నేను చిరంజీవులు ఒక పిక్చర్ చేశాను, నేను రవితేజ బ్రహ్మ శివాజీ. దాంట్లో ఒక శివుడు గెటప్ ఉంది, దాంట్లో కూడా స్నేకే, రియల్ స్నేక్. రియల్ స్నేక్ వేసాను. అటు ఇటు ఎక్కడైనా స్నేక్ వస్తుంది అది. సో భయం అంటే అంత భయం లేదు, బట్ స్టిల్ వీ హ్యావ్ అనదర్ ఫీల్. టచ్ చేస్తే మనకు వేరే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అది పట్టుకుంటే అది బ్రీతింగ్ ఉంది కదా, బ్రీతింగ్ మనకు ఇంకొక రకంగా ఉంది. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.